హాయ్ పిల్లలు అందరూ గుణింతాల పేజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక చిన్న పద్యం లాస్ట్ పేజ్లో ఇచ్చిన పద్యరత్నాల్లోంచి ఒక పద్యాన్ని మీకు ఈవేళ చెప్పాలనుకుంటున్నాను. చక్కగా అది కూడా విని మీరు నేర్చుకోవాలి. రెడీ పిల్లలు? పేజ్ నెంబర్ 71లో ఈ పద్యరత్నాలు ఉన్నాయి కదా. ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, అప్పుడు రెండోది నేర్చుకుందాం. రెడీ? ఫస్ట్ పద్యం ఏం చెప్పాను? వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికెల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. మరొకసారి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. అంటే ఎవరేం చెప్పినా వినాలి. ఇది కూడా మీరు నేర్చుకోవాలి, మెమరైజ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఎవరేమి చెప్పినా వినాలి. వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు, బాగా ఆలోచన చేయాలి. అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. ఎవరేం చెప్పినా మంచి మాట అయితే వినాలి. వినగానే తొందరపడేది నిజమో కదా అబద్ధం తెలుసుకోకుండా ప్రతి పని చేసేయకూడదు. ఓకే, అలా ఆలోచన చేయగలిగిన వాడే బుద్ధిమంతుడు అని చెప్తున్నారు. ఈ భావాన్ని కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ పోయం ఏముందో చూడండి. నెక్స్ట్ పోయం నాతో పాటు చెప్పండి, వచ్చేస్తుంది. ఓకే. ఏరకుమీ కసుగాయలు ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి. మరొకసారి. ఏరకుమీ కసుగాయలు ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి. చక్కగా ఇది కూడా నేర్చేసుకోవాలి. ఓకే, దీని యొక్క భావం పక్కన ఇచ్చారు. పక్కన ఏమిచ్చారో చూద్దాం రండి. ఏరకుమీ కసుగాయలు. కసుగాయలంటే పీపులు. మీరు చక్కగా చెట్లు ఎక్కేసి చిన్న చిన్న మామిడి పిందులని జామ పిందులు అవన్నీ కోసేస్తూ ఉంటారు కదా, అది. అలా కొన్ని కొన్ని రాలిపోయిన పిందెలు ఉంటాయి కదా, అవి ఏరవద్దు. రాలిన పిందెలను ఏరవద్దు. రాలిపోయిన చిన్న చిన్న పిందెల్ని ఏరవద్దు. నెక్స్ట్. దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి అంటే బంధువుల తప్పులు ఎంచి దూషించరాదు. మన చుట్టాలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే వాటిని వాళ్ళ ముఖం మీదే చెప్పేసి మీరు ఇలా తప్పు చేశారు అలా తప్పు చేశారని అస్తమానం వాళ్ళని దూషించకూడదు. నెక్స్ట్. పారకుమీ రణమందున. రణం అంటే యుద్ధం. రణం అంటే ఏంటి? యుద్ధం, బ్యాటిల్ ఆర్ వార్. ఓకే, మీరు టీవీలో చూస్తారు కదా, బాహుబలి పిక్చర్లో చూసారు కదా అందరూ యుద్ధం ఏంటో, అదే అనమాట. పారకుమీ రణమందున. పారకు అంటే పారిపోకు. యుద్ధంలో వెన్నుచూపు చూపించకూడదు. మనం ఎప్పుడు ఫస్ట్గా ఉండి నిలబడి యుద్ధం చేయాలి. పిరికి వాళ్ళ పారిపోకూడదు. చూడండి, యుద్ధ రంగం నుండి పారిపోరాదు. ఆ యుద్ధం జరిగే ప్లేస్ నుండి బాబోయ్ నేను యుద్ధం చేయలేనని చెప్పి ఎప్పుడు వీరుడెప్పుడు పారిపోకూడదు. గురువుల మాటను జవదాటరాదు. మీరకుమీ గురువులాజ్ఞ. గురువు అంటే టీచర్ కదా, మీకు చదువు చెప్పే గురువులు. వాళ్ళు ఏం చెప్పినా వినాలి. మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి. ఇది సుమతి శతకం అనమాట. శతకం అంటే 100 పద్యాలు. 100 పద్యాలు ఒక బుక్లో రాశారనమాట. అందులోంచి కొన్ని కొన్ని మీకు మంచివి ఇస్తున్నారనమాట. ఓకే, ఈ సుమతి శతకంలోనమాట. ఏ మీనింగ్ ఏం చెప్పారు? రాలిన పిందెలను ఏరవద్దు. చెప్పాలి నాతో పాటు. రాలిన పిందెలను ఏరవద్దు. బంధువుల తప్పులను ఎంచి దూషించరాదు. బంధువుల తప్పులు ఎంచి దూషించరాదు. యుద్ధరంగము నుండి పారిపోరాదు. యుద్ధరంగము నుండి పారిపోరాదు.
గురువుల మాటను జవదాటరాదు. గురువుల మాటను జవదాటరాదు. మళ్ళీ ఒకసారి చూద్దామా పోయము, రండి. ఏరకుమీ కసుగాయలు, ఏరకుమీ కసుగాయలు, దూరకుమీ బంధుజనుల, దూరకుమీ బంధుజనుల, దోషము సుమ్మి, దోషము సుమ్మి, పారకుమీ రణమందున, పారకుమీ రణమందున, మీరకుమీ గురువులాజ్ఞ, మీరకుమీ గురువులాజ్ఞ, మేదిని సుమతి, మేదిని సుమతి. ఈ పోయంలో ఈ పద్యంలో ఒక చిన్న ఏంటంటే ఇవన్నీ కూడా లైట్ లెటర్స్, పెద్ద ఒత్తులు లేవు ఇందులో. ఇక్కడ ఒక ఒత్తు వచ్చింది, ఇక్కడ ఒక ఒత్తు వచ్చింది అంతే. మిగతావన్నీ మీరు నోట్లో అనుకుంటూ చదివేస్తే వచ్చేస్తాయి. ఏ, రా, కాక కొమ్మిస్తే కు, మాకి కూడా దీర్ఘమిస్తే మీ. చాలా ఈజీగా మీకు మీరుగా కూడా నేర్చుకోవచ్చు. కంపల్సరీ దీంతోపాటు ఈ భావం కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.